దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. ఈరోజు మహావిశ్రాంతి దినము, పునరుత్థాన ఆరాధన. సర్వ ప్రపంచము ఆయన పండుగను ఎంతో ఉత్సాహముతో, ఆత్మీయతలో, సంతోషముతో ఈ పండుగ జరుపుకుంటున్న రోజు ఈ మహావిశ్రాంతి దినము. ఆయన 3వ దినమున సమాధిని గెలిచి సజీవుడై లేచిన రోజు గనుక ప్రతి ఒక్కరూ కూడా సజీవుడైన యేసును ఆరాధించుటకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ధ్యానిందాము. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనము నుండి, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు, యాకోబు తెల్లైన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండ్రి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్నక పడిచేవాడు కుడివైపున కూర్చుండట చూసి మిగులు కలవరపడిరి. దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియా ఎంతో ఆశతో సమాధి వద్దకు వచ్చింది. ఆమెతో పాటు సలోమియా అనే మరొక స్త్రీ మరియా వచ్చింది. వారు మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా, ఆ రాయి ఎవరు పొర్లిస్తారు, ఆయనకు సుగంధ ద్రవ్యములు పోద్దాము అని అనుకుంటూ ఉన్నారు. అయితే వారు వచ్చినప్పుడు, సమాధి చూసినప్పుడు రాయి పొర్లింపబడి సమాధి ఖాళీగా ఉండటం, అక్కడ ఒక పడుచువాడు తెల్లని వస్త్రాలతో ఉండటం వారు గమనించి కలవరపడ్డారు, భయపడ్డారు. అప్పుడు అంటూ ఉన్నారు, ఆయన సిలువ వేయబడిన యేసయ్య ఇక్కడ లేడు. ఆయన ముందుగా చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు. మీకంటే ముందుగా ఆయన గలిలయ వెళ్ళుచున్నాడని వారితో చెప్పారు. వారు కలవరపడుతూ ఎంతో సంతోషముతో ఆయన లేచారని ఆనందముతో పరుగు పరుగున ప్రయాణము చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను గూర్చిన ఆ యొక్క భక్తి, పూజించాలని తపన మగ్దలేని మరియలోనికి వచ్చింది. ఆమె వెతుక్కుంటూ ఆమెతో పాటు కొంతమంది స్త్రీలు వచ్చినట్లుగా మన లేఖనాల్లో చూస్తున్నాం. ఎంత ఆశ ఆమెకు యేసయ్యను చూడాలని, ఆయనకు పూజ చేయాలని. ఆమె ఆలోచించిన దానికంటే అంత ఆశతో ఆమె మంచి వార్త విన్నది. ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. అవును ప్రియులారా, ఈ భూప్రపంచములో అనేక మంది అనేక మార్గాల గుండా ప్రయాణము చేశారు, కానీ ఏ సమాధి అయినా తెరవబడుట ఎన్నడూ చూడలేదు. ఆయన ఒక్కడే సమాధిని చీల్చుకొని మరణపు ముళ్ళని విరిచి సజీవుడై ఆయన లేచి ఉన్నారు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు కనుక ప్రతి ఒక్కరూ కూడా సజీవుడైన యేసును అంగీకరించి ఆరాధించి ఆయన ప్రేమను పొందుకోవాలని, ఆయన రాకడకు సిద్ధపడాలని, ఈ ఆనందమైన ఈ విశ్రాంతి దినములో అనేక మంది రక్షించబడి ఆయన సన్నిధిలో చేరాలని ప్రార్థన చేద్దాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. మా అందరి కోసము నాయన సిలువలో వేలాడి చనిపోయి 3వ దినాన సజీవుడై లేచినావు. మగ్దలేని మరి ముందుగా గ్రహించింది నాయన, మిమ్మల్ని చూసింది, మీ దర్శనాన్ని ఆమె మాత్రమే కలిగి ఉందని కొన్ని స్వార్థలు వ్రాయబడి ఉన్నాయి. ప్రభువా, మా జీవితాల్లో కూడా నీ సన్నిధిని అనుభవిస్తూ ప్రభువా, నీ స్వరమినే బిడ్డలుగా నాయన నీ మాటలు ప్రభువా వింటూ ఉండగా
నీ దర్శన భాగ్యములు మమ్మల్ని నడిపించి బలపరచండి. ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించి, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.